ప్రభుత్వం ఇకపై ఇళ్లు కూల్చాం, కొత్తవి మాత్రమే కట్టనివ్వమని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు హైడ్రా కూల్చిన ఇళ్ల సంగతి ఏంటి? సీఎం రేవంత్ హైడ్రా కమిషనర్ రంగనాథ్లకు హరీష్ సూటి ప్రశ్న. కమాన్, లెట్ us discuss. I am ready for open discussion. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరియట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను మాట్లాడినావు. మూసీ మీద మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి. లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం, మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని చెప్పాం. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని చెప్పాను తప్ప మూసీ ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్గా ఒకటి బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండు, బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదో పట్టించింది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు. బికాస్ దే మిస్గైడెడ్.